నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన చేసిన తర్వాత వాస్తవానికి ఇక అంతా కూడా సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా లేడు కాబట్టి మాకు కూడా పెద్ద పనేం లేదని చెప్పేసి అనుకుంటే, కానీ ఒక్కొక్కరుగా ప్రెస్ మీట్లు పెట్టడం, అసలుకి అంబటి రాంబాబు గారు అయితే గతంలో అప్పుడెప్పుడో జయలలిత గారు చనిపోతే శశికళ గారు ప్రమాణం చేసినట్టు ప్రమాణం చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఏంటి కొత్త వింత వీడియోలు అని చెప్పేసి అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఏదో టాస్క్ ఇచ్చాడని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టాస్క్లు ఏంటి, అంబటి రాంబాబు ఎందుకని ఈ ప్రమాణాలు చేస్తున్నాడంటే ఏం చెప్తారు? అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి వారంలో ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చి ఎలహంక నుంచి ఒక ప్రెస్ మీట్ పెడతారు. చరవణం మొత్తం చెప్పింది మళ్ళీ చెప్పి ఒకసారి మళ్ళీ ప్రజలకి మర్చిపోతే గుర్తు చేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు మరి ఆయన ఇంచుమించు 2 వారాలు 3 వారాలు లండన్ వెళ్ళారు కదా, మరి దాన్ని ఎవరు భర్తీ చేయాలి? సో తనలాగా ప్రెస్ మీట్లు పెట్టమని చెప్పలేడు కదా, మళ్ళీ తన క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి మీరు ప్రెస్ ముందుకు వచ్చి ఎవరో ఒకరు రోజుకోసారో 2 సార్లు లేదా 2 చొప్పునో 3 చొప్పునో ఏదో ఒక ఇష్యూ మీద మీరు మాట్లాడండి. ఎందుకంటే హైలైట్ చేయాల్సిన చంద్రబాబు నేను లోకేష్ని, అసలు పవన్ కళ్యాణ్ జోలికే వెళ్ళటం లేదు. వాళ్ళు మీరు గమనిస్తే కనుక అయితే వాళ్ళు ఇగ్నోర్ చేశారు. అంటే కాపు ఓట్ల కోసం సైలెంట్ అయ్యారో మనకు తెలియదు. సరే వాళ్ళు ఏం చేసినా కాపులు ఏం వేయరు, కానీ అది తర్వాత విషయం. మొత్తానికి వీళ్ళిద్దరి మీదే కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఆయన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఏదో మొగుడు కొట్టినందుకు తోటికోళ్ళు తొంగి చూసినందుకని ఆయన తిట్టినందుకు ఆయనకు బాధ లేదు ఇప్పటికి కూడా. మీరు అది గమనించండి. ఇప్పుడు ఒక మహిళని, చనిపోయిన వ్యక్తిని నేను తిట్టాను అనే ఎక్కడ అపరాధ భావం ఆయనలో లేదు, మీకు ఒక పశ్చాత్తాపం లేదు. ఆ రోజు నేను జనవరి నెలాఖరులో తిట్టాను కాబట్టి నా మీద కేసు పెట్టారంటాడు. ఇప్పుడు గుంటూరు దగ్గర అప్పుడు తీసుకెళ్ళి తర్వాత రాజమహేంద్రవరంలో ఆయన్ని అరెస్ట్ చేసి పెట్టారు. 18 రోజులు ఆయనకి రిమాండ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా ఆయన్ని వేంపల్లి తీసుకొచ్చారట. 2-3 గంటల విచారణ అయ్యాక మళ్ళీ పులివెందులు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే, ఒకే కేసు ఇన్ని చోట్ల నన్ను తిప్పుతున్నారు, దీనికి అబ్బా కొడుకులు మూల్యం చెల్లించుకుంటారు. ఇదే భాష. అబ్బా కొడుకులు అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు, లోకేష్. అంటే కనీస మర్యాద ఇవ్వాలి అనే ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు 2.5 సంవత్సరాలు. నాకు తెలీదు, చంద్రబాబుకి తెలియదు అనుకోండి అంటాడు పోలవరం గురించి. అర్థం కాలేదు అసలు. నీకు అర్థం కాకపోతే పోయింది, ఆయనకు అర్థమవుతుంది కదా. ఆయనకి ఏం చేయాలో తెలుసు కాబట్టి ఇప్పుడు చేస్తున్నారండి. నీకు అర్థం కాదు, మీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు. అందుకే పాప ఆ ప్రాజెక్టుని ముట్టుకోకుండా అలా వదిలేశారు, అంతే కదా. సో ఇవాళ ఆయన అనేది ఏంటంటే, ఒక కేసుకి ఇన్ని చోట్ల పెడతారా, అలా పెట్టకూడదు లా ప్రకారం అంటాడు. సరే అది పక్కన పెడితే, ఇప్పుడు ఎవడికో మండింది ఎవడో పెడతాడు, దానికి చంద్రబాబు నాయుడికి లోకేష్కి పని పాటు లేదా? ఈ లోకేషే పెట్టిస్తున్నాడు అంటాడు. వాస్తవానికి అంబటి రాంబాబు ఒక లాయర్ కాబట్టి నిజంగా ఇన్ని చోట్ల పెట్టకూడదని చెప్పేదాన్ని రూల్ ఉంటే ఆ సెక్షన్ నంబర్ చెప్పొచ్చుగా. ఫలాని సెక్షన్ ప్రకారం ఈ ఒకే కేసుకు సంబంధించి ఇన్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకూడదని చెప్పేసి అని తను చెప్పొచ్చు. కానీ ఒకే వ్యక్తి ఒకే స్టేషన్లో కేసు కాకుండా పలు చోట్ల ఇస్తే తప్పు. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి గురించి ఇస్తే మీరు చెప్పినట్టు తప్పు. డిఫరెంట్ పీపుల్ వాళ్ళకి మండి పెడతారు, అభిమానులు ఉంటారు, వాళ్ళందరూ ఎక్కడైనా పెడతారు, ఎప్పుడైనా పెడతారు. ఆయనకి ఆ లాజిక్ మర్చిపోయాడు. అంటే ఆయన ఎప్పుడో చదువుకున్నారు కదా. ఇప్పుడు పోలవరం అర్థం కాని వాడికి లా ఏం గుర్తుంటుంది? మీరు మరీ చెప్తారు, కొంచెం షార్ట్ మెమరీలు కదా వీళ్ళకి. అంటే మొన్న ఒక నిరాహార దీక్ష అని చెప్పేసి చేశాడు. 12 గంటల పాటు పొద్దున్నే హ్యాపీగా టిఫిన్ చేసి కూర్చున్నాడు. సాయంత్రం మళ్ళీ ఏదైతే ఉండాలో సాయంత్రంగా కావాల్సిన సరుకు రెడీ చేసుకున్నారు. మధ్యాహ్నం కూడా మధ్యలో వాష్రూమ్స్కి వెళ్తూ అక్కడ ఏదో జరిగాయని చెప్పేసి చాలా వరకు మనం విన్నాం. సో మొన్న నిరాహార దీక్షలు కావచ్చు, ఈ రోజు వచ్చేసి ఫలహార దీక్ష అని చెప్పండి. ఫలాహార దీక్ష అక్కడ కూడా అల్పాహారం టిఫిన్లు పెడుతుంటే కూడా ఎవడు రాలేదని చెప్పేసి కనీసం ఆ రోడ్డు మీద మెయిన్ వాళ్ళకి గుర్తే, మీకు చాలా సార్లు గుర్తు, మీకు బిర్యానీలు ఉన్నాయి రండి, భోజనాలు ఉన్నాయి రండి, వాళ్ళు వేలం పాటలు పాడుకుంటూ ఉంటారు. వైసీపీ వాళ్ళని వాళ్ళు అలాగే పిలుచుకోవాలి. అంటే బికాస్ డబ్బులు ఇచ్చి పిలుస్తారు, కడుపు మండిపోతుంది వాళ్ళకి. ఎంతసేపు ఈ పరికిమాల మాటలు ఏమి వింటారు? 1:30 అయిపోయినా తిండి పెట్టకపోతే వాడు పోక ఉంటాడా? నేను ఇంకా కొట్టలేదు సంతోషం. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఏమంటారు సభని ఉద్దేశిస్తూ వాళ్ళే వినరు. వాళ్ళ చెవులలో కూడా ఇయర్ ఫోన్స్ ఏదో ఒకటి ఉంటుంటే ఏదో పాటలు పెట్టుకుని వాళ్ళు వింటున్నారని నేను అంటలా. టైం చూసుకుంటారు, వీడు ఇంకా అన్నం పెట్టలేదు అనుకుంటారు, పోతారు. వీళ్ళేమో అరుస్తూ ఉంటారు మైకుల దగ్గర, బిర్యానీలు ఉన్నాయి ఉండండి రండి అని. అంత సిగ్గుచేటండి.
అంటే దాన్ని బట్టి అర్థమవుతుందిగా మీరు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని. నిజంగా మనస్ఫూర్తిగా వచ్చిన వాడు మీరు చెప్పినట్టుగా చెవుల్లో ఏం పెట్టుకోడు, విని 1 గంట లేట్ అయినా వెయిట్ చేసి భోజనం చేసి వెళ్తాడు. వీళ్ళకి అసలు క్రమశిక్షణ అంటే తెలియదు, వీళ్ళకే లేదు క్రమశిక్షణ, ఇంకా వాళ్ళకే ఉంటుంది పాపం. వాళ్ళు ఏదో డబ్బులకు వచ్చే మనుషులు, ఓ పూట గడిస్తే చాలు అనుకునే వాళ్ళకి ఇవన్నీ ఉండవు. సో ఇవాళ అంబటి రాంబాబు లాజిక్ మర్చిపోయింది ఏంటంటే, ఒక వ్యక్తి పలు చోట్ల పెట్టకూడదు కానీ వివిధ వ్యక్తులు వివిధ చోట్ల పెట్టచ్చు వాళ్ళకి ఒళ్ళు మండితే అనేది ఆయనకు అర్థం కాలే. కొంచెం అంటే ఇది అన్న డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకున్నాడు ఆయన, అందుకని తెలియలే. సో మరి ఆయనే వివరించి చెప్పాలి మనకి. అంటే ఇంత సీనియర్ నాయకుడు అయ్యుండి కూడా వాస్తవానికి అసలు నాకు కాపు కులానికి సంబంధం లేదు అని చెప్పేసి అన్న ఆయన కూడా, అది కాక అసలు కాపు కులాన్ని నన్ను అంటగొట్టొద్దు అని చెప్పేసి అంటున్న ఆయన కూడా ఇవన్నీ కూడా తీసేసి ఏదైతే నేను ఆ రోజు మాట్లాడిన మాట తప్పుని ఇప్పుడు కూడా చెప్తాను. నేను చెప్తున్నది ఏంటి అదే కదా, ఒక తప్పు చేశాను, నా మీద కేసు పెట్టారు, నన్ను క్షమించండి బాబు గారు, ఇంకోసారి చెయ్యను అంటే అయిపోతుంది. నువ్వు చేసింది చెప్పకుండా వీళ్ళు ఎవరు లోకేష్ కేసులు పెట్టించాడు అంటాడు. అసలు లోకేష్కి ఇప్పుడు పని పాట లేకుండా ఉన్నాడా మీలాగా? నిజంగా లోకేష్ కేసు పెట్టిస్తే ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉండడం ఏమిటి, ఈ బాడీ అసలు నోరు కూడా ఉండదు, నోరు లేవదు అసలు. నిజంగా పెట్టించదలుచుకుంటే మీ ఎవడి నోర్లు లేవవు, కానీ మీకు అంత అదృష్టం పట్టట్లేదు. ఎందుకంటే లోకేష్ అసలు వాటి మీద దృష్టి పెట్టట్లా. ఇప్పుడు ఆయనకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ అయ్యాయి. అందుకని ఈ పనికి మాలిన విషయాల మీద ఇప్పుడు అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఇదే పట్టించుకుంటారు. అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వైసీపీ నుంచి కొన్ని వీడియోస్ నాకు రావాలి అని చెప్పి ఒక అసైన్మెంట్ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. ఈ మధ్యలో ఏం చేశాడు మరి, జగన్మోహన్ రెడ్డి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడో లేదో నాకు తెలియదు, ఇడుపులపాయకి వెళ్ళి శపథం చేసి వచ్చాడు. మరి పర్మిషన్ తీసుకున్నాడా నాకు తెలియదు. మరి తీసుకోకుండా వెళ్ళి అక్కడ శపథం చేస్తే మరి వచ్చాక దాని మీద ఏముంటుందో నాకు తెలియదు. మళ్ళీ పులివెందులకి పిలుస్తాడేమో, మరి ఏమవుతుందో, మరి గొడ్డలు లేవనా మీరు రెడీ చేయిస్తారా చెప్పాలి, మనకు తెలియదు. సో మొత్తం మీద అక్కడికి వెళ్ళి చాలా సీరియస్గా శపథం చేశాడు. ఏంటి, మళ్ళా ముఖ్యమంత్రిని చేయిస్తాను జగన్ని, ఈయన ఏదో పెద్ద ఏమంటారు ప్రమాణ స్వీకారం చేయిస్తాడు, ఈయన గవర్నరు, అందుకని నేనే చేయిస్తాను అంటున్నాడు అని అబ్బా కొడుకుల సంగతి తేలుస్తాను, అంతే తప్ప ప్రజలకు మంచి చేస్తామని ఎక్కడైనా అన్నారా? ఇప్పుడు ఇంతవరకు మీరు ఏ వైసీపీ నాయకుడి నోటి వెంట అయినా ఒక్కసారి ఒక మంచి మాట ప్రజలకు సంబంధించి విన్నారా? మొన్ననే మీరు చూసారు, పులివెందులు వెళ్తే మాకు రోడ్లు లేకుండా పోతున్నాయండి, ఇళ్ళు కొట్టేస్తున్నారంటే 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వస్తానన్నాడు కదా. అంటే మీరు రాకపోతే అంటే దానికి అవినాష్ రెడ్డి బిక్క చచ్చిపోయి వాళ్ళు ఏదో సమర్థిస్తున్నారు. అదే జనంలోంచి మళ్ళీ మీరు వచ్చేదాకా మేము వెయిట్ చేయాలి స్వామి అని చెప్పి అని కూడా అన్నారు. వాళ్ళందరూ అక్కడ వెనకాల తిట్టారు. ఇంకా ఇది దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. అంటే పులివెందుల్లోనే మీరు మళ్ళా రాకపోతే అన్నారు అంటే ఈ ఒక్క పాయింట్ సరిపోదా? నెక్స్ట్ 2029 కూడా జగన్మోహన్ రెడ్డి రాడు అనేది పులివెందుల వాళ్ళే చెప్పారు కన్ఫామ్గా. దిస్ ఈజ్ ఇనఫ్ కదా. పాప ఈయన అనవసరంగా శపథం చేసి వాళ్ళు ఫూల్ అయ్యాడు నన్ను అడిగితే కదా. ఇది మర్చిపోయినట్టున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డికే చెప్పారు వాళ్ళు, నేనేమో ఇవాళ శపథం చేస్తున్నాను, ఒక్కడు శపథం చేస్తే ఏమవుతుంది, ఏదో మంగమ్మ శపథం ఇది, అయినా ఎన్టీఆర్ జమున సినిమానా ఇది కాదు కదా. ఇది అంబటి రాంబాబు శపథం కాబట్టి ఎలాగా నెరవేరదు. సరే ఏదో చేశాడు మీరు అన్నట్టుగా, ఆయన కళ్ళల్లో పడాలి కాబట్టి పనిలో పని ఇడుపులపాయకి వెళ్ళాడు. మరి జగన్మోహన్ రెడ్డి క్షమించి వదిలేస్తాడా, మరి ఇడుపులపాయలో ఈయనకు కూడా ఏమైనా చోటిస్తాడా, ఆ దేవుడు చెప్పాలి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా పులివెందులు కావచ్చు, ఇడుపులపాయ చాలామంది ఇప్పటికీ ఎక్కువైపోయారు. సో మొత్తానికి అక్కడే నాకు స్థలం కావాలని చెప్పి ఏమన్నా అంబటి రాంబాబు కోరుకుంటున్నాడా, ఎందుకు ఆ శబ్దం చేశాడు అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.